హలో, ఇది ఒక సింపుల్ క్యాప్సికమ్ కర్రీ. దీనికి ఆనియన్స్ కట్ చేసుకోవాలి, కరివేపాకు, క్యాప్సికమ్ని ఇలా లెంతీగా పల్చగా కట్ చేసుకోవాలి. 3-4 స్పూన్స్ శనగపిండి కావాలి. ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి అవి వేగాక ఆనియన్స్ కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగాక క్యాప్సికమ్ కూడా వేసి కొద్దిగా వేయించుకుని మూత పెట్టేసేయాలి. ఇవి కుక్ అయ్యే లోపల మనం తీసుకున్న శనగపిండిలో ఉప్పు, పసుపు, కారం వేసి వాటర్ యాడ్ చేస్తూ రన్నింగ్ కన్సిస్టెన్సీలో ఇలా స్పూన్తో వేస్తే జారుడుగా పడేటట్టు కలుపుకోవాలి. అందులోపల ఈ క్యాప్సికమ్ కుక్ అయి ఉంటాయి కదా, ఈ క్యాప్సికమ్ పైన ఇలా వేసేసి మూత పెట్టేసేయాలి. దాన్ని ఏం కలపకూడదు. కొద్దిసేపు అయ్యాక ఇది గట్టిపడి ఉంటుంది, అప్పుడు దాన్ని స్క్రాంబుల్ చేసుకోవాలి. టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ రెడీ.